ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటా ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత దారుణంగా రోజుకి ఆదాయం, నేను చెప్తా ఉన్నా, ఏమీ నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా. కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు 4th బ్రిడ్జ్ దాకా గతంలో ఒకటో రెండో చిన్న చిన్న ర్యాంపులు ఉండేవంట. 15 ర్యాంపులు పెట్టారు. ఎంతండి? 15 ర్యాంపులు. రోజుకి 700 నుంచి 800 లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు. అక్కడ అంటట నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది. ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట, ఇదేదో రౌడీ మామూలులాగా. ఎమ్మెల్యే గారి మామూలు అంట చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000 రూపాయలు. అదేవిధంగా బాట ఛార్జీలు అంట. ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే. ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట, దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి? మళ్ళీ చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000. ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు, ఈ ఛార్జీలు 6 ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి 8500 రూపాయలు పుచ్చుకుంటున్నారంట. అంటే ఈ 8500లో, ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పనేం లేదు, మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. ఖర్చు కూడా పెద్ద అవ్వదు. లారీకి మహా ఖర్చు అయితే ఒక 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ చోటా మోటా నాయకులు ఒక 1000-1500 తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి, చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4000 రూపాయలకి ఎడుతుందంట. అంటే రోజుకి 600 లారీలు చొప్పున వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. ఎంతండి? 24 లక్షల రూపాయలు రోజుకి. ఇంత దారుణంగా యథేచ్ఛగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరి దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? 24 లక్షల రూపాయలు ఎంత తక్కువ వేసుకున్నా